నెక్స్ట్ మోస్ట్ రెలెవెంట్ న్యూస్ ఏంటంటే, ఈ గత వారంలో లేకపోతే 2 వారాల్లో చదువుతున్న న్యూస్ వీకనింగ్ రూపీ, స్ట్రెంథెనింగ్ డాలర్, ఆల్ టైమ్ లో ఆ తర్వాత న్యూస్ ఆన్ న్యూస్ అంటే 85.81 లేకపోతే అలా చేరుకున్న రూపీ డాలర్ కైండ్ ఆఫ్ రేట్ చాలా వరకు ఇన్వెస్టర్స్ చదువుతా ఉన్నారు. బట్ లేమ్యాన్ టర్మ్స్‌లో అంటే అసలు రూపీ పెరిగితే లేకపోతే రూపీ యొక్క వాల్యూ పెరిగితే లేకపోతే రూపీ యొక్క వాల్యూ తగ్గితే యాస్ ఎ ఇన్వెస్టర్, యాస్ ఎ లేమ్యాన్ ఎటువంటి ఇంపాక్ట్ పడిద్ది? ఎందుకంటే మనకు తెలుసు ఇంపోర్ట్ చేసే కైండ్ ఆఫ్ ఏదైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయో రూపీస్ గాదు డాలర్స్‌లో మనం చేయాల్సొచ్చిద్ది ఆ పేమెంట్సు. ఆ డాలర్ రేట్ పెరిగే కొద్దీ ఆ వాల్యూ చైన్ మొత్తం గూడా ఇంపాక్ట్ పడతా ఉంటది. బట్ మేబీ మీరు కూడా ఒక లేమ్యాన్ పరంగా ఎలా ఇంపాక్ట్ అయిద్ది? దీనివల్ల ఎక్స్‌ట్రా ఏమన్నా నాకు యాస్ ఎ ఇన్వెస్టర్ నాకు ఎక్స్‌ట్రా నష్టం ఏమన్నా ఉంటదా? లేకపోతే ఇట్స్ మోర్ ఆఫ్ ఎ బ్రాడర్ ఎకనామిక్ థింగ్ దట్ ఇంపాక్ట్స్ ఎవ్రీవన్ బట్ నాట్ ఇన్వెస్టర్స్ అంటారా? ఎప్పుడు కూడా మనకి డాలర్‌కి, ఇండియాకి చాలా క్లోజ్ రిలేషన్‌షిప్ ఉంటుంది. ఎందుకంటే ఇండియా ఈస్ ఎన్ ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ ఫర్ పబ్లిక్ కన్జంప్షన్. అంటే ఎకానమీనేమో మన కన్జంప్షన్ మూలంగా పెరుగుతా ఉంటది. కానీ కన్జ్యూమ్ చేయవలసిన వస్తువుల్లో ప్రధాన భూమిక వహిస్తున్నటువంటి క్రూడ్ ఆయిల్ మాత్రం మన దగ్గర లేదు కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సొస్తుంది. అంటే ఇంటర్నేషనల్‌గా డాలర్ వాల్యూ కనుక పెరిగితే క్రూడ్‌తో సంబంధం ఏంటనుకోవక్కర్లా. దురదృష్టవశాత్తు అమెరికా ఏం చేసిందంటే ఇంటర్నేషనల్‌గా జరిగే క్రూడ్ బిజినెస్ అంతా కూడా డాలర్‌లోనే డినామినేట్ చేయాలి అని చెప్పింది. దానితో ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా డాలర్స్‌లో కోట్ చేయటంతో మనకి కంపల్సరీగా డాలర్‌లే అవసరం కొనుక్కోవాలంటే. అంటే మన దగ్గర రూపాయలున్నా కూడా మనం డాలర్‌లోకి మార్చుకుని, ఆ డాలర్లు ఆయిల్‌కి ఇచ్చి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. అందువలన ఏం జరుగుతుంది డాలర్ పెరిగితే యాక్చువల్‌గా అమ్మేవాళ్ళు క్రూడ్ ఆయిల్ రేట్ ఎక్కువగా వాళ్ళకి పెరగకపోయినా కానీ మనకు మాత్రం బోలెడంత కాస్ట్‌లీ అయిపోతుంది. అందువల్ల ఎప్పుడూ కూడా డాలర్ గనక పెరిగితే, లేదా రూపాయి గనక తగ్గితే, రెండూ ఒకటే అనుకోండి. రూపాయి తగ్గినా, డాలర్ పెరిగితే కనుక, ఆ సమయంలో ఇండియా యొక్క ఎకానమీ దెబ్బతింటుంది. అంటే ఫారిన్ ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువొస్తుందని చెప్తా ఉంటారు. అది కొంతవరకు నిజమే. కానీ ఇక్కడ గమనించాల్సిందేంటంటే, ప్రధానంగా చూస్తే ఆయిల్ ఇంపోర్ట్స్ మీదే మనకు ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. అదృష్టవశాత్తు జరిగిందేంటంటే, అంటే ప్రపంచానికి కొద్దిగా వినాశకరమైన రష్యాకి, యుక్రెయిన్‌కి యుద్ధం రావటం కొద్దో గొప్పో మనకు కలిసొచ్చింది ఈ సంవత్సరాల కాలంలో, 3 సంవత్సరాల కాలంలో యుద్ధం వచ్చి మొదలైనప్పటి నుంచి. ఎలా అంటే రష్యా మీద ఆంక్షలు విధించటంతో వాళ్ళు డాలర్లలో అమ్మము, వేరొక కరెన్సీలో అమ్ముతాము అనటంతో మనకి డాలర్లకు బదులుగా రూపాయల్లోనో వేరొక ఆల్టర్‌నేటివ్ కరెన్సీలో మనం ఆయిల్ కొనుక్కోగలిగాం తక్కువ రేట్‌లో. వాళ్ళు తప్పనిసరి పరిస్థితి తక్కువ రేట్‌లో అమ్మారు. మనకి అవకాశం వచ్చింది కాబట్టి కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు ఆ అవకాశాలన్నీ అయిపోతున్నాయి అనుకున్న సమయంలో కొద్దో గొప్పో జరిగిందేంటంటే, రష్యా దగ్గర నుంచి యూరోప్‌కి బ్రహ్మాండంగా సప్లై అవుతా ఉండేది క్రూడ్. దాని యొక్క కాంట్రాక్ట్ జనవరి 1 వారంతో క్లోజ్ అయిపోవటంతో, యుక్రెయిన్ ఏం చేసిందంటే, ఆ మొత్తం సప్లైస్ అన్నీ ఆపేసింది యూరోప్‌కి. అది బ్రహ్మాండంగా 50% సప్లై అనక్కర్లా. యూరోప్ కొనుక్కునే దానిలో దాదాపుగా 5-6% సప్లై ఈ పైప్‌లైన్ ద్వారా, యుక్రెయిన్ ద్వారా వాళ్ళకెళ్ళేది. అవన్నీ ఆపేశారు. అంటే రష్యాకి ఏం జరుగుతుందిప్పుడు? యూరోప్‌కెళ్ళే ఆయిల్ అంతా కూడా వాళ్ళ దగ్గరే మిగులుతుంది కాబట్టి ఎవరో ఒకళ్ళకి అమ్మాలి. ఎవరికమ్మాలి? డాలర్లు కాకుండా డాలర్‌లోనేమో కొనటానికి వీల్లేదని ఆంక్షలు విధించింది కాబట్టి వెస్టర్న్ కంట్రీస్ వేరే కంట్రీలకే అమ్మాలి. ప్రధానంగా మేజర్ ఇంపోర్టర్ ఎవరు? ఇండియా లేకపోతే చైనా. కాబట్టి ఇక్కడ వచ్చిన ఇంపాక్టు నా లెక్క ప్రకారం కొద్దో గొప్పో మనకి మిగిలిపోయిన యూరోపియన్ కోసం ఉద్దేశించబడిన సప్లైస్ నుంచి మనకు రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. అది నెగెటివ్ సైడ్ ఎక్కువగా లేదు అనుకోవాలి. డాలర్ తగ్గటం కొద్దో గొప్పో రూపాయి తగ్గటం బాధాకరమైనా మనం పెద్దగా ఇన్వెస్టర్‌లుగా కంగారు పడక్కర్లేదు. పోనీ ఆనందపడొచ్చా అంటే పడవచ్చు. ఎందువల్లనంటే మనం ఎక్స్‌పోర్ట్ చేసే వస్తువులు లేదా సర్వీసెస్ కనుక ఉంటే వాటికొచ్చే డాలర్‌లకి ఏ మాత్రం ఏ ఆంక్షలుండవు. అందువల్ల ఏం జరుగుతుంది? మనం అమెరికాకో, లేకపోతే యూరోప్‌కో, జపాన్‌కో లేతే ఆస్ట్రేలియాకో ప్రొడ్యూస్ చేసి ఇస్తున్న సాఫ్ట్‌వేర్ సర్వీస్ అన్నీ కూడా డాలర్‌లో వస్తాయి కాబట్టి మనకు దానిలో మాత్రం ఏమీ ఇంపాక్ట్ లేదు. అంటే ఏం జరుగుతుంది? నిన్నటి వరకు మనం ఒక డాలర్ తెచ్చుకుంటే రూ. 83 వస్తుంటే, రేపటి నుంచి రూ. 86 వచ్చినాయనుకోండి. అంటే నెట్ ప్రాఫిట్ లెవెల్‌లో మన ఖర్చులు అన్నీ రూపాయల్లోనే ఉన్నాయి. నెట్ ప్రాఫిట్ లెవెల్‌లో ఏకంగా 4% పెరిగిపోతుంది. 4% గనక పెరిగింది అంటే అర్థం ఏంటంటే, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఎక్కువ కంపెనీలు దాదాపుగా 20, 25, 30, 35 పీఈ రేషియోలో ఉంటాయి కాబట్టి 4% పెరిగింది అంటే ప్రాఫిట్ ఆటోమేటిక్‌గా ఏం జరుగుతుంది? దానికి 20 టైమ్స్ గనక ప్రైస్ పెరగాలి అంటే దాదాపుగా ప్రైస్ మొత్తం డబల్ కూడా అవ్వటానికి అవకాశం కనపడుతుంది. అంత పెరుగుద్దని చెప్పటం లేదు గానీ, అవకాశం ఉంటుంది. అందువల్ల
టాప్ లైన్ పెరగకపోయినా బాటమ్ లైన్ పెరిగే అవకాశాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అందువలన సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి వచ్చే లాభం ఎక్కువ. ఆయిల్ మనకి కంట్రీకి వచ్చే ఎకానమీకి వచ్చే దెబ్బ లేదు అని చెప్పడం తక్కువ. అందువల్ల దిస్ ఈజ్ నెట్ టు నెట్ చూస్తే ఇన్వెస్టర్లకు మంచిది. దేశానికి తక్కువ ఇంపాక్ట్, తక్కువ నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుందని మాత్రమే చెప్పాలి.